హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్టు. ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9948444660. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వచ్చేసి, ఒక బ్రదర్ కాల్ చేశారండి. సో ఏమన్నారంటే, మేడం నాకు మ్యారేజ్ అయింది. అయితే ముగ్గురు పిల్లలు, ఇద్దరు బాబులు, ఒక పాప పుట్టింది. సో పాప పుట్టిన తర్వాత నుంచి మా భార్యలో మార్పు వచ్చేసింది. నాతో మాట్లాడట్లేదు, నా కేసు అసలు పలకరించట్లేదు, నా దగ్గరికే రావట్లేదు అసలు. నేను ఏంటనేది నిలదీసి అడిగితే, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నాకు డైవర్స్ కావాలని చెప్పేసి అంటుంది. రీజన్ ఏంటనేది తెలియట్లేదు. సో నేను మొన్న గట్టిగా నిలదీసి అడిగాను నేను. సో గట్టిగా నిలదీసి అడిగితే, నాకు ఇష్టం లేదు నీతోటి, ఇంకా నేను భరించలేను నేను అంటుంది. కారణం ఏమీ తెలియదు మేడం, నాకు అసలు ఏం తెలియట్లేదు, కానీ డైవర్స్ అడుగుతుంది. పాప పుట్టిన తర్వాత నుంచి, పుట్టిన దగ్గర నుంచి మార్పు వచ్చేసింది ఆమెలో. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మేడం, ఎలాగా తెలుసుకోవాలో కూడా తెలియట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఫోన్ చేశాడండి. నాన్న, నువ్వు బాధపడకు, కొంచెం ఓర్పు పట్టు, ఎందుకు అలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఆమె డైవర్స్ అడిగింది అంటున్నావు కాబట్టి, మీరు ఒకే ఇంట్లో ఉంటున్నారని కూడా నువ్వే చెప్పావు. సో డైవర్స్ అడిగింది అనేసి అంటున్నావు, డైవర్స్ అడుగుతుంది అని చెప్పేసి అంటున్నావు ముగ్గురు పిల్లలతోని. ఆమె బాధలు పెట్టలేదు, అప్పటిదాకా బాగానే ఉన్నారు అనేసి కూడా నువ్వే అన్నావు. నీ వల్ల ఆమెకు కానీ, ఆమె వల్ల నీకు కానీ ఏ బాధలు లేవని కూడా నువ్వే చెప్పావు. సో కొంచెం ఓర్పు పట్టు, ఎందుకో మరి ఏంటో రీజన్ అనేది మనకి తెలియదు కదా, ఆమె మనసులో ఏముందో. సో ఏంటంటే కొంచెం ఓర్పు పట్టు, ప్రయత్నం చేద్దాం. తర్వాత ఒకసారి మనం కౌన్సిలింగ్ కూడా ఇప్పిద్దాము ఆమెకి. అసలు ఏంటో ప్రాబ్లం అనేది కూడా ఒకసారి మీ అత్తగారు మామగారికి ఏమైనా తెలిసేమో కూడా నువ్వు ఒకసారి కనుక్కొని అప్పుడు స్టెప్ తీసుకుంది. కానీ అప్పుడే నువ్వు డైవర్స్ అనేసి అనుకోకు నాన్న, ఎందుకంటే ఇద్దరికి ఏ గొడవలు లేవు. మీ అమ్మగారు వాళ్ళ నాన్నగారితో వాళ్ళతో కూడా ఎవరితోటి ఏ గొడవలు లేవు అని నువ్వే అంటున్నావు కదా, ఆమె బాగానే ఉంటుందండి అని. సో ఎందుకు నీకు దూరంగా ఉంటుందో పాప పుట్టినప్పటి నుంచి ఒకసారి మనం తెలుసుకుందాము. అప్పటి వరకు నువ్వైతే కంగారు పడకు నాన్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.